ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025లో భాగంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ను ఆడనుంది. జనవరి 25 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇండియా అండ్ ఇంగ్లాండ్ టెస్టుల్లో హెడ్ టు హెడ్ స్టార్ట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 131 మ్యాచ్లు జరిగితే అందులో టీమిండియా 31 మ్యాచ్లు గెలిచింది అండ్ ఇంగ్లాండ్ 50 మ్యాచ్లు గెలిచింది. ఇక 50 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఈ సిరీస్ తొలి 2 మ్యాచ్లకు 16 మంది సభ్యులతో కూడిన భారత్ జట్టును ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆఫ్ఘన్తో టీ20 సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లకు బీసీఐ 2 రోజుల విశ్రాంతినిచ్చింది. అయితే టీమిండియా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చోటు చేసుకునే అవకాశం లేదు. సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ కావడంతో టీమిండియా గతంలో లాగా 3 స్పిన్నర్లు 2 పేసర్లతో బరిలోకి దిగుతుందా లేక 2 స్పిన్నర్లనే ఆడిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జట్టులో అశ్విన్, జడేజాతో పాటు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు ఉన్నారు. అయితే తొలి టెస్ట్ జరిగే హైదరాబాద్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే 2 స్పిన్నర్లు 3 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా బరిలోకి దిగనుండగా జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్లు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగితే ముఖేష్ కుమార్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది. ఇక బ్యాటింగ్ విభాగం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. అయితే కేఎల్ రాహుల్ను కీపర్గా పరిగణించుకుంటే అయ్యర్ స్థానంలో అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు. అప్పుడు కీపర్గా కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్లో ఒకరు బరిలోకి దిగుతారు. 3 పేసర్లతో బరిలోకి దిగితే కుల్దీప్ యాదవ్కు నిరాశ ఎదురవనుంది. గత కొంతకాలంగా టెస్ట్ క్రికెట్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు అతను ఎదురు చూస్తున్నాడు.